హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు కామెంట్ చూసే ఉంటారు కదా, నేను తమ్ముళ్ళలో పెట్టాను. చాలామంది సక్సెస్ అయ్యారండి. ఇలాగ చెప్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, యూట్యూబర్స్ అంటే లక్షల్లో వ్యూస్, వేలలో సంపాదన, అదే సక్సెస్ అనుకుంటారు. కానీ అది కాదు అసలైన సక్సెస్. మనం సంపాదించడం కన్నా ఎదుటి వాళ్ళు బాగుపడడమే అది సోషల్ మీడియాకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ అండి. ఎవరైనా సరే ఒక సోషల్ మీడియాలో ఉన్నారు అంటే మాత్రం కనీసం నలుగురికి, మొత్తానికి చూసే వాళ్ళందరూ కాకపోయినా నలుగురికైనా ఉపయోగపడే వీడియోస్ చేయాలనేదే ఫస్ట్ నుంచి కూడా మా మేడం చెప్తా ఉండేవారు. అదే నేను చెప్తా ఉంటాను కదా, మాధురి టెక్ ఛానల్ మేడం. ఆ వీడియోస్ చూడడం వల్ల నా బ్రెయిన్ కూడా పాజిటివ్గా మారిపోయిందండి. నేను అనుకునేదాన్ని అనమాట, ఏదైనా మంచి వీడియోస్ పెట్టాలి, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెట్టాలి అనుకునేదాన్ని. కానీ చాలా రకాలు చూసినా కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను, అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. నా బ్లౌజులు నేను కుట్టుకుని కస్టమర్ బ్లౌజులు కుట్టుకుని 4 డబ్బులు సంపాదించుకుంటే ఇలాంటి వాళ్ళ చేత మాటలు పడవలసిన అవసరమే ఉండేది కాదు. అంటే కొంతమంది నా కోసం, నా ఫేస్ కోసం ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, నువ్వు సన్నగా ఉన్నావని, రోగాలు ఉన్నాయని, ఏయో పిచ్చి పిచ్చి మాటలు మొన్నటి వరకు బాగానే మాట్లాడారు కదా. సో వాళ్ళందరికీ ఇది ఒక మెసేజ్ లాంటిదండి. ఎప్పుడైనా సరే మన ఫేస్ ఎలా ఉందో మన హస్బెండ్కి నచ్చాలి, కానీ ఎదుటి వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు. అంతే కదా, మన హస్బెండ్కి మన ఫేస్ నచ్చాలి కాబట్టి వాళ్ళు నచ్చితేనే చేసుకుంటారు. మా ఆయనకి నేను నచ్చాను కాబట్టి నన్ను చేసుకున్నారు. చూసే వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీలో అంటే మన హస్బెండ్, పిల్లలు కూడా అవసరం లేదు, మన వారికి నచ్చితే చాలు. సో వాటిని అన్నిటిని పక్కకి నెట్టేసుకుని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, నేను సోషల్ మీడియాలో ఉన్నాను, 4 డబ్బులు సంపాదించడం పక్కన పెట్టి నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెట్టాలని 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానండి. దగ్గర దగ్గర 2.5 ఇయర్స్ అయినట్టుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను సక్సెస్ అయ్యాను యూట్యూబ్లో. ఎంత సంపాదన వస్తుందక్క అని మీరు మాత్రం అడగండి. సంపాదన వస్తే సక్సెస్ అయినట్టు కాదు, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెట్టడమే సక్సెస్ అనేది. సో ఆ మెసేజ్ చూడగానే నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయినాయండి. పాపం అంటే ఆ సిస్టర్కి పిల్లలు లేరని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ దూరంగా ఉంటున్నారంట. నేను చెప్తున్నానండి, ఆ దేవుడు ఉన్నారు, ఖచ్చితంగా ఉంటాడు. మంచోళ్ళకి మంచే జరుగుతుంది. ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు పుడతారు. చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో తనకు ఫినాన్షియల్గా చాలా వీక్గా ఉందంట. ఫినాన్షియల్గా వీక్ ఉండటం వల్ల నాకు బ్లౌజులు సెట్ కాక నా దగ్గరికి ఎవరు కస్టమర్స్ వచ్చేవారు కాదు, ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండేది కాదని నాకు ఫోన్ నెంబర్ అడిగిందండి ఫస్ట్. అయితే నేను ఇవ్వలేదు. మీకు తెలిసిందే కదా మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలీదు. చాలామంది నన్ను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నన్ను ఫ్రెండ్స్గా చూసే వాళ్ళు ఉంటారు, నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మనకి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియనప్పుడు అలాగా మనం ఫోన్ నెంబర్స్ ఇవ్వలేం కదా. నేనేం మాట్లాడలేదనమాట. అంటే తను ఎలా అనుకుందంటే, ఇలా ఈ విషయం పర్సనల్గా చెప్పాలని అనుకుందేమో మరి. కానీ ఇది నేను ఎందుకు పబ్లిక్గా చెప్తున్నానంటే, నా కోసం కాదు, ఇలాగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మన ఛానల్ని చూసి సక్సెస్ అవుతారని చెప్పేసి నేను ఇలాగ ఓపెన్గా మాట్లాడుతున్నానండి. ఆ మెసేజ్ని నేను కొంచెం హైడ్ చేసి ఉంటే బాగానే ఉండేది, అంటే ఎవరితో చెప్పకుండా పర్సనల్ విషయాలు నాతో షేర్ చేశారు కాబట్టి. కానీ తన ఒక్కరి వల్ల ఇంకొక 10 మందికి కొంచెం బలం వస్తుందన్నమాట. ఓకే, తను సక్సెస్ అయ్యింది, తను ఒకరి మీద ఆధారపడకూడదు, తన కాళ్ళ మీద తను నిలబడింది. సో మనం కూడా అలాగే కష్టపడదాం, అలాగే నేర్చుకుందామని ఇంకొక 10 మందికి తన వల్ల యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇలా ఓపెన్గా చేయాల్సి వచ్చింది. లేదంటే నేను చేసేదానే కాదు. సో తను అలా పర్సనల్గా చెప్పాలనుకుంటుంది కాబట్టి నా మెసేజ్, అది నా ఫోన్ నెంబర్ అడిగినట్టుంది. నేను రిప్లై ఇవ్వకపోయేసరికి తను ఓపెన్గానే చెప్పింది. సో నేనైతే అమ్మాయికి సారీ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అంత ఓపెన్గా తన పర్సనల్ లైఫ్ని ఇలా చెప్తున్నందుకు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక 10 మంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో కాబట్టి మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబండి. అంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది అని కాదు, మీకు మన కాళ్ళ మీద మనం నిలబడితే ఏంటంటే, మన సొంతంగా మనం కొనుక్కోవచ్చు ఏమైనా కావాలనుకుంటే. ప్రతిదీ హస్బెండ్ మీద ఆధారపడకుండా అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి కదా, ఎన్ని ఖర్చులు ఉంటాయి, మా వారికి అయితే వచ్చిన జీతం వచ్చినట్టు అయిపోతుంది. సో మనం సేవింగ్స్ లాగా యూజ్ అయ్యామనుకోండి, రేపు బయటికి వెళ్ళి ఎవరికి అవసరం వచ్చినప్పుడు డబ్బులు అడగాల్సిన అవసరమే ఉండదు. సో మనం సొంతంగా మంచిగా సేవింగ్ చేసుకుని మన హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీ. నాకైతే ఎప్పుడైతే నేను లక్కీ భాస్కర్ సినిమా చూసినా అప్పుడు అనిపించింది అనమాట, ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే మర్యాద ఉంటుందని. మరి అలాగా సంపాదించమని కాదు, సో మనకు వీలైనట్టు జాకెట్లు కుట్టుకునో, మన డ్రెస్సులు మనం కుట్టుకునో, సేవింగ్ చేసుకుని అలా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే యూట్యూబ్గా చాలా సక్సెస్ అయ్యానని నేనైతే చాలా గర్వపడుతున్నానండి. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కొంతమంది మెసేజ్ చేయరు అంతే, కొంతమంది చేశారు. సో నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆ హ్యాపీ మూమెంట్లో అయితే నేను బ్లౌజులు కుట్టలేదు నిన్న, నిజంగానే మా ఫ్రెండ్ 2 బ్లౌజులు ఇచ్చిందనమాట. కట్ చేసి ఇవి కుమారి అంటే తనకి 2 బ్లౌజులు కట్ చేసి ఇచ్చాను.
ఇంకా వేరే బ్లౌజులు ఏం కుట్టలేదండి. ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం హ్యాపీనెస్ అనమాట. ఎంతైనా అంతే కదా, హ్యాపీనెస్ వచ్చినా కుట్టను, బాధ కలిగినా కుట్టను. నేను కొంచెం సెంటిమెంట్ ఫుల్ అనమాట. అయితే కామెంట్స్ అయితే బాగానే వస్తున్నాయండి. అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలో అర్థం కాక ఒక స్మైల్ ఇచ్చేస్తున్నాను. ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ చూపించారంటే క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. అది మీకు నచ్చుతుందా నచ్చదనేది మీ చాయిస్ అది. సో నేను మొన్న అది స్పేస్ సిల్క్ అని చూపించాను చూసారా, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. మనకి బ్లౌజ్తో కలిపి బయట 1800 1900 అమ్ముతున్నారు. సో మా అనుగారు కాబట్టి, నాకు ఛానల్ ఉంది కాబట్టి, పైగా నేను రికమెండ్ చేస్తాను ఫ్రీగా కాబట్టి నాకు 1300కి అలా ఇచ్చారు. అది కూడా నాకు పర్సనల్గా ఇవ్వలేదు, తను పెట్టుకున్నారనమాట. గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో పెట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. సింపుల్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అను ఏఆర్ ఫ్యాషన్ అని ఓపెన్ చేసేస్తే మీకు మెసేజ్ పెట్టేసేయండి, నా గ్రూప్లో జాయిన్ చేయించండి, జాయిన్ అయిపోవచ్చు. నెంబర్ ఇస్తారు, మీరైనా జాయిన్ అయిపోవచ్చు, అంతే, చాలా సింపుల్. చాలామంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నేను ఆల్రెడీ ఇస్తున్నాను ఫోన్ నెంబరు, కానీ మళ్ళీ అడుగుతున్నారు అనమాట ఫోన్ నెంబర్ ఇవి. నేను మొబైల్ ఒక వీడితో షూట్ చేస్తాను, నా పర్సనల్ మొబైల్ ఇంకో ఫోన్ ఉంటుంది అనమాట. దీనికి దానికి సంబంధం ఉండదు. మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళి ఆ నెంబరు తీసుకుని మళ్ళీ దీంట్లోకి రావాలి. సో నాకు చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి నేను ఒకరికి ఇస్తాను, పిన్ చేస్తాను, అంటే హైలైట్ అవుతుంది ఆ కామెంట్, కానీ అది చూడకుండా నెంబర్ అడుగుతారు. సో మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతే వాళ్ళే ఇస్తారు నెంబరు. సో నేనైతే లైటే తీసుకున్నానండి, ఏమి పెద్ద ఇదిగా ఫీల్ అయిపోలేదు. ఎందుకంటే అందరికీ క్వాలిటీస్ తెలియవు అనమాట. కొంతమంది క్వాలిటీస్ తెలిస్తే, కొంతమంది క్వాలిటీస్ తెలియవు. సో ఒక సిస్టర్ ఏమన్నారంటే, 400 రూపాయలు పెడితే వచ్చేస్తుంది, నువ్వు 1300 పెట్టేసావా అన్నట్టు మాట్లాడారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 400 అంటే హ్యాపీయే కదా. సో నాకు 10 శారీస్ పంపించమన్నాను. సేమ్ అదే అమౌంట్ మీకు ఇచ్చేస్తాను. సేమ్ క్వాలిటీ ఉంటే నేను 1300 ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇంకా లాభం కదా, అంతే కదా. 400 కదా, 1300 ఎక్కడ. సో నాకు 400 శారీస్ ఒక 10 పంపించమన్నాను. సేమ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఒక్కొక్కటి 1300 ఇచ్చేస్తాను. 13,000 అవుతుంది, చాలా బెనిఫిట్ వస్తుందని మెసేజ్ పెట్టాను అనమాట. ఇంకా వచ్చేసి ఇంకొకరు బాగా కామెంట్ చేశారండి, అంత రేటు పెట్టి నువ్వు కొన్నావా అంటే, నేననమాట, నువ్వు అంత రేటు పెట్టి శారీ కొన్నావా లేదా ప్రమోషన్ వచ్చిందా నీకని. నేను అంత శారీ పెట్టి కొన్నానో లేదో మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేను ప్రమోషన్ మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే లేదని కామెంట్ చేశానఅనమాట. అంతే కదా, ఒక్కళ్ళు ఇచ్చి తీసుకునేంత స్టేజ్కి నేను ఇంకా వెళ్ళలేదులేండి. అంటే నాకున్న ఎథిక్స్ నాకుంటాయి, నాకున్న కొన్ని గోల్స్, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు అక్కడి నుంచో ఇక్కడ నుంచో ఇలాగ వేసుకో, పళ్ళు అలా వేసుకో, అలా జుట్టు వేసుకో, మొహానికి ఇలా రాసుకో అని వాళ్ళు చెప్తూ ఉంటారు. లేకపోతే అంత ఈజీగా ఏం ప్రమోషన్స్ వచ్చేవు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నన్ను నేను ఒరిజినల్గా చూపించుకోవాలనుకుంటాను తప్ప వాళ్ళు చెప్పినట్టు నేను చూపించుకోవాలనుకోను. ఏదో కొన్ని సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు, అంతవరకే. ఫేస్ వరకు, నా బాడీ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్తే మాత్రం నేను ఊరుకోను అనమాట. అందుకే నేను ప్రమోషన్స్కి ఇష్టపడను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాకు. మీరు చూపించమంటారా, నా స్టైల్లో నేను చూపిస్తాను, నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తాను. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు క్వాలిటీ ఎలా ఉందనేది నా వే ఆఫ్, నా మైండ్ సెట్ ఎలా ఉందో అలా చెప్తాను. మా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినట్టే కదా, నేను వాళ్ళని మోసం చేయాలని నేను అనుకోను. నా ఫ్యామిలీస్ వాళ్ళతో ఇప్పుడు నేను చెప్పానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు తీసుకుంటారు అంటే, మళ్ళీ అది బాగాలేదంటే వాళ్ళు మోసపోయినట్టే కదా, నా ఫ్యామిలీ నేను మోసం చేసినట్టే కదా. సో అలా ఫీల్ అవనమాట. అందుకని ప్రమోషన్ రాగానే ఫస్ట్ వచ్చేసి ఎంత ఇస్తారో డిస్కౌంట్ మా ఛానల్ వరకు అంటాను. వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరంటే, ఎంతో కొంత ఇస్తేనే కదా మా ఫ్యామిలీకి బెనిఫిట్. నేను ఏది చెప్తే మా వాళ్ళు అదే వింటారు. కాబట్టి నేను జెన్యూన్గా ఉంటాను, మీరు కూడా జెన్యూన్గానే ఉండంటే పారిపోతారు. ఇంకా మళ్ళీ మొన్న మొహం కూడా చూడరు, ఇంకా మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డ్రెస్సుల మీద నేను కట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చే డబ్బుల మీద నేను బతకాలని ఏమీ లేదండి. నాకున్న టాలెంట్ నాకు చాలా ఉంది. ఆ టాలెంట్ని బట్టి నా డబ్బులు నేను సంపాదించగలుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రమోషన్స్ వచ్చాయనుకోని, నాకు ఎవరైనా ఇస్తే ఇచ్చారని చెప్తాను. మీరు అబ్జర్వ్ చేశారా లేదో, ఏదో ఒక శారీ నాకు పంపించారని చెప్తాను, వీళ్ళు మనని రికమెండ్ చేయమన్నా చెప్తాను, శారీ చూపించమన్నారని చెప్తాను. అంతేగా నేను తీసుకున్నానని చెప్పను. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఏ వీడియో అయినా చూడండి, నేను కొనుక్కున్నాను, నేను తీసుకున్నాను అంటే అది నేను డబ్బులు పెట్టి తీసుకున్నట్టే. లేదు అది నాకు పంపించారంటే పంపించారని చెప్తాను, అందులో చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు కదా. సో నిన్న వచ్చిన కామెంట్స్ ఇవన్నమాట. మీరు ఎలాగా మాట్లాడినా కూడా నాకేం పెద్దగా ఫీలింగ్స్ ఏమీ లేవు. బాధపడిపోవడాలు, దాని మీద మళ్ళీ వీడియోస్ తీయడాలు ఏం లేదు. మీరు కామెంట్ చేశారు కాబట్టి మన ఛానల్ చూసి అదే ఛానల్లో నేనైతే రిప్లై ఇస్తున్నాను. ఇంకా ఫేస్ గురించి మీరు పెట్టే కామెంట్స్ బ్లాక్ చేసి పాడేస్తున్నానండి.
అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. గివ్ అవే ఇచ్చినప్పుడు నాకు అలాంటి వాళ్ళకి తగిలారంటే రోజంతా బాధపడాలి. నేను ఇవ్వాలనుకుంటుంది నా వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్ప అలాంటి వాళ్ళకి కాదు. సో, ప్రెజెంట్ అయితే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ గివ్ అవే ప్లాన్ చేస్తాను. లాస్ట్ మంత్ అయితే శాలరీ అంత ఇదిగా ఏం రాలేదండి. ఏదో అరకొరక వచ్చిందంతే. అంటే కష్టానికి తగ్గట్టు. నేను ఒక బ్లౌజ్ ఆపేసాను కదా! ఈ వీడియో ఎడిటింగ్‌కి, షూటింగ్‌కి. సో, దాని తగ్గట్టు డబ్బులే వచ్చినాయనమాట. ఇంక అంత మించి ఎక్కువ ఏం రాలేదు. ఎప్పుడైనా సరే మనకి 30,000, 40,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనకి 30,000 శాలరీ వస్తది. ఖచ్చితంగా 30,000 వస్తది. 10,000 వస్తే మాత్రం 8,000 అలా వస్తదనమాట. నాకు 10,000 వ్యూస్ కూడా రాలేదు. ప్రతి వీడియోకి 30 రోజుల పాటు ప్రతి వీడియోకి రావాలి. నాకేమో 4,000, 3,000 వస్తున్నాయి కాబట్టి నా జీతం కూడా 4,000, 3,000 కన్నా తక్కువే ఉంటది. ఇప్పుడు అయితే ఇంట్లో పనులైతే అయిపోయినాయి. నేను పప్పు, టమాటా చేశానండి. మా చిన్న బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పాను కదా! ఆ రోజు తినలేదు పాపం. స్కూల్ టైం అయిపోయింది, పప్పు ఉడకలేదు. తర్వాత టమాటా పప్పు చేశాను, ఇష్టంగా తిన్నారు. ఇంకా ఎగ్ దోస వేశాను. ఇంకా రైస్ అంతా కూడా అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో ఇది మా ఫ్రెండ్‌దనమాట. అంటే 2 బ్లౌజులు ఇచ్చారు. ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ ఓపెను. సో, ఇదంతా కూడా నీట్‌గా కట్ చేసుకొని స్కూల్‌కి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చేస్తాననమాట. వీడియో కూడా షూట్ చేస్తాను. ఎందుకైనా మంచిదే, తను ఎప్పుడైనా చూసుకొని కుట్టుకోవచ్చు కదా! తను బ్లౌజులు కుట్టుకుంటుందండి. కానీ వీ నెక్ కొంచెం కష్టంగా ఉంది. నాకు కొంచెం కట్ చేసి ఇమ్మంటే సరే అని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను. యాక్చువల్‌గా చెయ్యొద్దు అనుకున్నాను. అంత టైం మళ్ళీ అయిపోతది, అంతా టైం వేస్ట్ అవుతదంటే, లేదు తన కోసం చేయాల్సొచ్చింది. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసానండి. 2 దోసలు వేసి ఉంచేసాను పిల్లలొచ్చే టయానికి. సో, వాళ్ళైతే కింద తినమంటే తినట్లేదు. పైన కూర్చొని తిన్నారు. ప్రాజెక్ట్స్ వర్క్స్ మళ్ళీ FA3 వస్తుంది. సెమిస్టర్స్ ఉన్నాయన్నమాట. చెత్త చూసారా? రోజు నేను చెత్త ఏరుకోవాలి బ్యాగుల్లో. చెత్త ఉందా ఉంది. ఇంకో ప్రాజెక్ట్ వర్క్ అండి. నేను చెప్పాను చూసారా? 2 బ్లౌజులు కట్ చేసి ఇచ్చానని. తనే ప్రాజెక్ట్ చేసుకొని వచ్చేసిందండి. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఇది పెద్ద టాస్క్ అనమాట. ఆ బొమ్మలన్నీ సెర్చ్ చేసి, లేదంటే బయట నుంచి తీసుకొచ్చి అంతా అంటించి రాయాలి. అదంతా తనే చేసుకొచ్చేసింది. ఎందుకంటే అన్నీ చేసుకొచ్చారంటే, ఏం పర్లేదండి 2 బ్లౌజులు కట్ చేసి ఇచ్చారు అంతకన్నానా అని చెప్పింది. నాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, ఎంత పని తగ్గిందో తెలుసా అండి. అలా కొంచెం పనులు ఎవరైనా షేర్ చేసుకుంటే ఎంత బర్డెన్ తగ్గుతుందో. మొన్న సాటర్డే కాదు, మండే రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు కదా! పిల్లల్ని తీసుకురావడాలు, తీసుకెళ్ళడాలు ట్యూషన్ నుంచి, స్కూల్ నుంచి. ఇంకా కూరగాయలు అవి పనులు చేసేసరికి నాకైతే బాడీ ఎంత తేలిగ్గా ఉందంటే, బాగా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కదా నాకు, ప్రెషర్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా నడుము నొప్పి గురించి అడుగుతున్నారు. కొంచెం బాగుందండి. వాకింగ్ చేయమన్నారు డాక్టరు. ఏమైనా నరాలు బిగిసిపోయినట్టున్నాయి, కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది అన్నారు. నేను వాకింగ్ చేస్తున్నాను. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు సగం దూరం వరకు బండి పెట్టేసి పక్కన పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ, అంటే చాలా దూరము స్కూలు, నడుచుకుంటూ వెళ్ళే అంత బాగా దూరం అనమాట. అందుకనే సగం దూరం వరకు బండి మీద, సగం దూరం వరకు నడుచుకుంటూ అనమాట. బాగా అయిపోయిందిలే, పర్లేదు. అప్పుడు మరీ దారుణంగా ఉండేది. ఎక్కడంటే ఒకటే ప్లేస్లో ఉండేది, ఆ ప్లేస్లో లేదు ఇప్పుడు. మామూలు నడుము నొప్పే ఉంది. అది వేరే నడుము నొప్పి అండి, ఏదో కొట్టినట్టే ఉండేది. తగ్గిపోయిందిలేండి ఆ దేవుడి దయ వల్ల. వాకింగ్ అండి, వాకింగ్ చేసిన తర్వాత రిలీఫ్ వచ్చింది. జెండు బామ్ రాసాను, రాసాను, అవన్నీ రాసాక బాగా సెట్ అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ వర్క్లు చేయించాలి. అంటే తను అన్నీ చేసేసింది కానీ కొన్ని ఫ్లవర్స్ అవి రాయాలన్నమాట. మా పెద్ద బాబుకేమో పిల్లి డ్రా చేయాలంట. మనం కొంచెం పర్లేదు, ఆర్టిస్ట్గా అయితే కొంచెం డ్రాయింగ్ బాగానే వస్తుంది. కానీ ఈసారి పిల్లి ఏంటో వంకరగా టింకరగా అయిపోయింది. మా వాడిని ఫోన్ పట్టుకోమన్నాను. నేను ఫోన్ పట్టుకుంటూ డ్రా చేయడం రాలేదు, నువ్వు ఫోన్ పట్టుకుంటే ఇంకా గూగుల్లో చూసుకుని ఇలాగా పిల్లి. మా వాడికి నచ్చలేదు. ఇలా చేసావేంటమ్మా, కళ్ళు బాగాలేదని ఓ 10 సార్లు గులిగాడు. మళ్ళీ వాడే కళ్ళు రఫ్ చేసేసుకుని మళ్ళీ వేసుకున్నాడు. బాగానే వేసేస్తాను తొందరగా. నాకు పెయింటింగ్ వచ్చండి. పెయింటింగ్ వేసేదాన్ని చిన్నప్పుడు. అంటే ఫ్రాకుల మీద కానీ, చీరల మీద కానీ పెయింటింగ్ వేసేదాన్ని. అప్పుడు బాగా అలవాటు అనమాట పెయింటింగ్ వేయటాలు అవన్నీ. నాకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చు. అంటే మనకి చైన్ వర్క్ అని, గొలుసు కుట్టు, కాడ కుట్టు ఆ రోజుల్లో మా ఫ్రెండ్స్ నేర్చుకునే వాళ్ళమాట. వాళ్ళతో పాటు నేర్చేసుకున్నాను నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఊళ్ళని అల్లడం కూడా వచ్చు నాకు. అయితే పొద్దున వాటర్ రాలేదండి, మధ్యాహ్నం వచ్చినాయి. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు, నేను నీళ్ళు పట్టేశాను. ఇంకా పెద్ద బాబు, చిన్న బాబు, ఇంకా పక్కనున్న బాబు అందరూ ఆడుకుంటున్నారు. ఇల్లు ఎలా పడితే అలా ఉంది. ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తాను అనమాట. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఈ బ్లౌజులు కట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంకొకరిది మాకు తెలిసిన వాళ్ళే బ్లౌజు కొంచెం కుట్టిమ్మన్నారన్నమాట. ఊరెళ్తున్నారంట, పట్టుది బొట్టికి లెవెల్లో కుడతాను మన వాళ్ళ కోసం.
మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళ కోసం బొటిక్ స్టైల్లో ఎలా ఉంటుంది పైపింగ్ అదంతా కూడా కుడదాం. ఎందుకంటే మనం తెలిసిన వాళ్ళే కాబట్టి ఈరోజు ఇలా కుట్టావు రేపు కూడా అలాగే కుట్టు అని అన్నారు. అందుకని ఇడ్లీ పిండి తీసుకొచ్చేసానండి. బయటే పెట్టేశాను. పప్పు ఉంది, పొద్దున్న చేసిన పప్పు, కొంచెం రైస్ ఉంది. నేను చపాతీలు చేస్తే పప్పు చపాతీ వేసుకుని తినేస్తారు. పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా చపాతీ పిండి కలిపేసి మంచిగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ప్రాణం అండి సాంగ్స్ అంటే. లిజనింగ్ మ్యూజిక్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ వింటుంటే నాకు అసలు అలుసు అనేదే ఉండదన్నమాట. మంచి మంచి మెలోడీ సాంగ్స్ వింటాను. నేను ఎందుకు వీడియోలో షూట్ చేయట్లేదంటే అవి వీడియోస్ పెట్టకూడదు అలాంటివి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంకా చపాతీలు కూడా అయిపోయినాయి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి. వాళ్ళకి తినిపించేసి బ్లౌజ్ అయితే కట్ చేశాను. టీవీ పెట్టుకున్నారు, వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు. నేను బ్లౌజ్ కట్ చేసి ఇప్పుడు గమ్మ పెట్టి జాయిన్ చేయాలి. ఇది పట్టుది కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మొత్తం గమ్ము మరకలన్నీ అంటేసుకుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్న చిన్నగా డ్రాప్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని మొత్తం నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. కాలిపోతే అక్కంటే చిన్నగా పెట్టుకోవాలి. హీట్లో పెట్టుకుంటే మాత్రం కాలిపోతుంది. లేదు ఇలాగొద్దు మాకు రిస్క్ అనుకుంటే మనం ఏం చేయాలంటే అడుగు భాగంలో మనకి పట్టుది పెట్టేసుకుని చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే మరకలు అంటేస్తాయి. పైగా ప్లెయిన్ క్లాత్ కదా, బాగా హైలైట్ అయిపోతుంది అనమాట. కానీ ఇంత బాగా ఫినిషింగ్ మామూలు మిషన్ మీద కుడితే రాదు. అది ఇప్పుడు చూడండి, లాస్ట్ కార్నర్కి పెట్టుకోవాలి డాట్స్. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంతే, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని కింద పెట్టాను. ఇప్పుడు దీనిపైన ఇది పెడతాను. అంతే, ఇది ఒక రకం అన్నమాట. చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు, అంతా మీ వీలుని బట్టి. సో ఇది అయితే అయిపోయింది. హ్యాండ్కి పైపింగ్ వేస్తాను, ఇన్విజిబుల్ పైపింగ్. నెక్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్. అంతా కూడా బొట్టికి లెవెల్లో కుడతానమాట. ఎందుకక్క అంత బొట్టికి లెవెల్లో కుడుతున్నామంటే ఫ్రెండ్ది కదండి. మనం ఇప్పుడు ఇలా కుట్టి తర్వాత వేరేలా కుట్టినా కూడా ఏమనరు. అదే కస్టమర్ కుట్టామనుకోండి, మొన్న ఇన్విజిబుల్ పైపింగ్ వేసావు ఈరోజు వేయలేదంటారు. అదనమాట. అందుకు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మాత్రం స్టిచ్చింగ్ వాళ్ళ కోసం మాత్రమే అలా చేస్తానమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అందుకుని. ఇది కూడా అయిపోయింది. ఇంకా మేము కూడా చపాతీలు తినేసి ఇంకా పడుకున్నామండి. సో ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య నేను బాగా పాజిటివ్గానే ఉంటున్నాను. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టినా ఏం చేసినా కూడా కొంచెం మంచిగా స్మైల్ అనేది వస్తుంది. వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం మాకు కొంచెం మంచిగా పద్ధతిగానే చెప్తున్నాను. ఎందుకంటే కోపం పట్టిన మాత్రాన ఏమి లాభం ఉండదు. మన సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి నలుగురు 4 రకాలుగా రాయలు వేస్తూ ఉంటారు. వాటిని అన్నిటిని తట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం కదా. అది చాలామందికి నచ్చింది. నువ్వు బాధపడతావు, మనిషి ఏదో ఒకటి అన్నప్పుడు బాధపడతావు నువ్వు, కానీ ఎంత తొందరగా నువ్వు బాగా మోటివేట్గా అయిపోతావని చాలామంది చెప్పారనమాట. అలాగే ఉండాలి లైఫ్ అనేది. బాధ అనేది మనిషికి ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఎదుటి వాళ్ళు వచ్చి నీ మొహం ఇలా ఉంది అంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. అలా జీవితాంతం బాధపడుతూ కూర్చుంటే ఏం సాధించలేం. అంతే, ఒక గంట బాధపడ్డామా, ఒక 2 గంటలు బాధపడ్డామా అయిపోయాయి, పక్కన పాడేయాలి. అలాంటి వాళ్ళని పక్కకు పాడేసి ముందుకు వెళ్ళిపోవాలి. నేనైతే బ్లాక్ చేస్తున్నానండి, చెప్తున్నాను కదా. నేనైతే ఐడీని బ్లాక్ చేస్తున్నాను. ఎవరైనా తిట్టాలనుకుంటే తిట్టండి, ఇంకా నేనైతే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ కటింగ్ వీడియో పెడతాను నేను.